హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. జనరల్ గా మీ టైంలో యూఆర్స్ లవింగ్లీ మొదలుపెట్టిన టైంలో చాలా మంది ఆర్టిస్టులు దూరదర్శన్ నుంచి వచ్చామని చెప్పేవాళ్ళు. మాది కూడా అదే బ్యాచ్. మీది అదే బ్యాచ్? దూరదర్శనే అప్పుడు కామెడీ స్కిట్స్ ఉండేవి. ఆయన కుటుంబరావు గారు అని వారు చేసేవాళ్ళు. వారి దాంట్లో మేము అందరం ఒక గ్రూప్ అన్నమాట. చాలా చేసాం కామెడీ. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు ప్రెసెంట్ కొంచెం సీరియల్ ఆర్టిస్టులు కొంతమంది సీనియర్స్ ఎవరున్నా కానీ కుటుంబరావు గారి పేరు మాత్రం కంపల్సరీ చెప్తారు. పాపం ఆయన అందరికి అవకాశం ఇచ్చేవాడు. ఆయన ఈ అబ్బాయి దగ్గర కొంచెం విషయం ఉంది, మనం చెప్పింది చేయగలడు అంటే రా 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 అంటాడు, ఇస్తాడు. పోయేటప్పుడు 50 100 చేతులు పెట్టి పంపిస్తాడు. ఉన్నారు సార్, చాలా చేస్తున్నాడు ఆయన. ఆయన దాని మీదనే ఉన్నారు స్కిట్స్. ఇప్పుడు యూట్యూబ్ పెట్టాడు, పెట్టేసి దాంట్లో చేస్తున్నాడు సార్. అంటే నేను అనేది కుటుంబరావు గారు లాంటి ప్రోత్సహించే వ్యక్తులు ఇప్పుడు ఉన్నారా అంటున్నాను. అట్లానా? ఉంటారేమో. ఇక ఏదైనా మనకు ఒక పేరు వచ్చేంత వరకు కొంచెం కష్టం అమ్మా. పేరు వచ్చిన తర్వాత అందరూ పిలుస్తారు, కామన్ అది. సో మీకు పేరు రావడానికి ఎంత కాలం పట్టింది? చాలా రోజులు పట్టింది. చాలా రోజులు పట్టింది. చాలా రోజులా, చాలా నెలలా, చాలా సంవత్సరాలు పట్టింది. సంవత్సరాలు. నేను జీ తెలుగు ఆఫీస్కి ఒక 200 సార్లు పై చిలుకు వెళ్ళి వాళ్ళ గేటు ముందు 2 గంటలు 3 గంటలు 4 గంటలు ఉండి వచ్చాను నేను జీ తెలుగులో. కానీ స్టార్ట్ చేసిన తర్వాతనే వరుదిని పరిణయానికి ముందు. సో అప్పుడు నాకు పాత మిత్రుడు ఉండేవాడు, ఆయన పేరు ఫణిరాజ్, డైరెక్టర్ ఫణిరాజ్. ఆయన అప్పుడు పోలీస్ డైరీ అని నాగబాబు గారితో ఒకటి వచ్చేది. ఎస్, అందుట్లో సెకండ్ పోలీస్ డైరీ. అది చీటింగ్సే, ఇట్స్ కాల్డ్ చీటింగ్స్ అన్ని. దాంట్లో సెకండ్ ఎపిసోడ్ సంతకం దాని పేరు. దాన్ని ఆయన డైరెక్ట్ చేస్తున్నాడు ఫణిరాజు గారు. ఇప్పుడు చిరకాల మిత్రుడు మాకు. అంటే ఈ టెలిఫిలిమ్స్ చేసేటప్పుడు శ్రీనివాస్ ఒక క్యారెక్టర్ ఉంది చేస్తావా అని అన్నాడు. దేంట్లో అన్నయ్య అంటే ఇట్లా జీ తెలుగులో వస్తుంది అంటే, అమ్మో ఆ మర్డర్లు మానభంగాల్లో నన్ను తెంచొద్దు, ప్రతి ఒక్కళ్ళు దానికే పిలుస్తారు అంటే, లేదు అది కాదయ్యా, ఇది నువ్వు ఒక కన్నింగ్ బ్యాంక్ మేనేజర్, ఒక అమ్మాయి మీద చేయి కూడా వేయవు, నువ్వు కన్నింగ్ బ్యాంక్ మేనేజర్వే అన్నాడు. ఏం కాదా అన్న అంటే, ఏం కాదు రమ్మన్నాడు. వెళ్ళా, చేశాను. నాగబాబు గారు అందరూ. ఆ ఎపిసోడ్ బ్లాస్ట్, చాలా వచ్చింది పేరు. అందులో మహానుభావురాలు అనురాధ మేడం గారు నన్ను చూశారు. ఆమె ప్రతి ఎపిసోడ్ చూస్తారు, జీ తెలుగు హెడ్ గారు. ఆమె టెలికాస్ట్ బిఫోర్ టెలికాస్ట్ ప్రతి ఎపిసోడ్ చూస్తారు. ఆమెకి ఎంత ఓపిక చూడండి ఆమెకి. ఆమె నన్ను చూసింది. ఈ అబ్బాయి ఎవరు అంటే చెప్తారు కదా పలానా అని. అయితే కొత్త సీరియల్ స్టార్ట్ అవుతుంది, వరుదిని పరిణయము, హీరో ఫాదర్కి ఈ అబ్బాయిని పిలిచిపెట్టమని డైరెక్ట్ చెప్పేసింది. ఇంకంతే నా ఎంట్రీ. ఆ మేడమే మనకు దారి చూపించిన దేవత. వరుదిని పరిణయం అనేది ఎంత పెద్ద సీరియల్ సార్ అది. జీ తెలుగుని నిలబెట్టింది సీరియల్. అసలు జీ తెలుగు టర్నింగ్ పాయింట్. వరుదిని పరిణయం. వరుదిని పరిణయం వెంటనే మంగం గారి మనవరాలని ఇంకో సీరియల్ వచ్చేది, అది కూడా హిట్టే. బట్ వరుదిని పరిణయంతోనే ఎక్కడికో వెళ్ళిపోయింది. పార్దు వరుదిని అండ్ పార్దు వాళ్ళ మదర్, అదే మీ వైఫ్ క్యారెక్టర్ చేసిన ఆవిడ ఉమా హస్బెండ్. మీరు ఉమా గారి హస్బెండ్. ఎస్ తెలుసు. అంటే ఈ సీరియల్స్ అన్ని చూసి ఉండి నాకు బాగా నోటెడ్ అయిపోయింది. అందులో కూడా మీరు సాఫ్ట్ క్యారెక్టర్. అదే భార్య చాటు భర్త. అంటే భార్య ఏది చెప్తే అది వినడమే మీ పని. అవును. పార్దు వాళ్ళ ఫాదర్ మీరు. అంటే నాకు ఆ క్యారెక్టర్స్ కూడా ఎంత బాగా గుర్తున్నాయి అంటే, ఆ వరుదిని పరిణయం సీరియల్ ఎంత ఫేమస్ అంటే, మహేష్ బాబు గారి స్పైడర్ మూవీలో కూడా ఆ మూవీ గురించి ఉంది, చూసారా? స్పైడర్ మూవీలో లేడీస్ అందరూ కూడా వరుదిని పరిణయం అనే సీరియల్, అది ఎంత గొప్ప విషయం. మరి ఆ సీరియల్ తోనే రవికృష్ణ హీరోగా ఎలివేట్ అయ్యాడు. సో నాలాంటి అప్కమింగ్ ఆర్టిస్టు ఒక పెద్ద స్మాల్ స్క్రీన్ లో పెద్ద ఆర్టిస్ట్ గా కన్వర్ట్ చేయబడ్డాడు. ఇప్పుడు మీరు చెప్పినట్లుగానే రవికృష్ణ గారు మొగల్ రేకుల్లో 4 హీరోస్ లో 1 ఆఫ్ ది హీరోగా చేశారు. కానీ ఇందులో ప్రత్యేకమైన క్యారెక్టర్ ఏం చేస్తాడు, మంచి ఆర్టిస్ట్. అండ్ సార్ ఇప్పుడు వరుదిని పరిణయంలోకి ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ బ్యాక్ తిరిగి చూసుకోలేదు. ఇంకా లేదు అసలు. ఒక చిన్న బ్యాంక్ మేనేజర్ క్యారెక్టర్ చెప్తే మీరు భయపడ్డారు. అంటే మర్డర్లు మానభంగాలు ఉంటాయని నాకు వద్దు బాబా, అలాంటి నేను ఏదైనా సాఫ్ట్ ఉంటేనే చేస్తంటే, పాపం ఈ క్రెడిట్ అంతా ఫణి గారికి. మీరు వద్దనుకున్న క్యారెక్టర్ మిమ్మల్ని ఇంత నిలబెట్టింది అనమాట. సృష్టిలో ఏది ఎప్పుడు తిరిగి వస్తుందో చెప్పలేము. డెస్టినీ నమ్ముతారా మీరు? ఖచ్చితంగా. దేర్ ఇస్ నో అదర్ వే.
ఖచ్చితంగా నమ్మాల్సిందే. చెప్పండి, నమ్మకుండా ఏం చేస్తారు? నమ్మితే మనసు ప్రశాంతంగా ఉంటుంది. మనం చేసే పని, మాట్లాడే మాట, చూసే చూపు కరెక్ట్గా ఉంటే దాని అంతటా అదే వెళ్తుంది. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.